ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు బంధు డబ్బులకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. రైతు బంధు స్కీమ్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఒకటి షేర్ చేయండి. అయితే మనకు రైతు బంధు స్కీమ్కు సంబంధించి తాజాగా అప్డేట్ అందింది. కంప్లీట్ మనకు సంక్రాంతికి ముందు వరకు నడకన నడిచినటువంటి నిధుల జమ ప్రక్రియ సో ప్రస్తుతం స్పీడ్ అయితే అందుకుందన్నమాట. తాజాగా మనకు ఎకరానికి పైబడి ఉన్న రైతుల ఖాతాలోకి కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అయితే మనకు రైతు బంధు డబ్బుల కోసం తెలంగాణ అన్నదాతలు ఎదురు చూసిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ నుంచి సంక్రాంతి ముందు వరకు కూడా నిధులు జమ ప్రక్రియ నడకన సాగుతూ వచ్చింది. గుంటల లెక్కన మనకైతే నిధులు డబ్బులు అయితే జమ ప్రక్రియ కొనసాగింది. ఇది కూడా ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాల వరకే అందింది. అంతకుమించి భూమి ఉన్నటువంటి రైతులు రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా నిధుల జమకు సంబంధించి మనకు బిగ్ అప్డేట్ అందిందనమాట. ఎకరానికి పైబడి ఉన్నటువంటి రైతుల ఖాతాలు కూడా డబ్బులు జమ అవుతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్గా ఈ నెల ఆఖరులోపు అందరి ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే కంప్లీట్గా మనకు అందుకు తగ్గట్టే ప్రభుత్వం అయితే చర్యలను ప్రారంభించింది. మొన్నటి వరకు ఎకరం లోపు ఉన్న వారికి మాత్రమే డబ్బులు అందగా తాజాగా ఎకరానికి పైబడినటువంటి వారికి కూడా నిధులు అయితే జమ అవుతున్నాయంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు జనవరి 18వ తేదీ నుంచి ఎకరానికి పైబడి ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేసింది రాష్ట్ర వ్యవసాయ శాఖ. ఫలితంగా 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు కూడా డబ్బులు అందుతున్నాయి. తాజా పరిస్థితిపై రంగారెడ్డి జిల్లాలోని ఓ మండలానికి చెందిన రంగారెడ్డి కంప్లీట్గా ఎకరానికి పైబడి సంబంధించి 2 ఎకరాల లోపు కూడా డబ్బులు పడుతున్నాయంటూ కూడా మనకైతే తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎంతవరకు డబ్బులు పడ్డాయి, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని ఎకరాలకు డబ్బులు పడ్డాయి, మీ ఊరు పేరు జిల్లా కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు తెలియజేయగలరు. అయితే మనకు గత ప్రభుత్వంలో రైతులకు పంట పెట్టుబడి సాయం అందించడానికి రైతు బంధు స్కీమ్ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎకరానికి 5,000 రూపాయలను జమ చేస్తూ వచ్చింది. అయితే ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ స్కీమ్పై ప్రకటన చేసింది. రైతు భరోసా స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా కౌలు రైతులకు సంబంధించి ఎకరానికి 15,000 రూపాయలను పెట్టుబడి సాయం అందజేస్తామని పేర్కొంది. కానీ ఏటా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని కూడా వెల్లడించింది జరిగింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దీంతో రైతు బంధు స్కీమ్ త్వరలోనే రైతు భరోసాగా మారనుండగా కీలకమైన మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఈ అంశంపై కసరత్తు చేస్తున్నారు. అలాగే త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి రైతు బంధు విడతకు సంబంధించి 7,500 రూపాయల చొప్పున ఎకరానికి అయితే డబ్బులు అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే మనకు పాత పద్ధతి ప్రకారమే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. మనకు డిసెంబర్ నుంచి ఆల్రెడీ రైతు బంధు డబ్బులు విడుదల చేస్తున్నారు. ఇంకా నెల అయినా ఇప్పటి వరకు సరిగా డబ్బులు అయితే ఏ ఒక్క రైతు ఖాతాలో జమ కాలేదు. మొన్నటి నుంచి మళ్ళీ ఊపందుకుందంటూ కూడా అప్డేట్ చూసుకోవచ్చు. సంక్రాంతి తర్వాత మనకు కంప్లీట్గా 2 ఎకరాల వరకు కూడా డబ్బులు పడుతున్నాయంటూ కూడా అప్డేట్ వచ్చింది. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఎవరెవరికి డబ్బులు పడ్డాయో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.